ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లిలో జరగనుంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10:30కు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఏపీ డీజీపీగా 1989 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత డీజీపీ హరీష్ గుప్తాను హోం సెక్రటరీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్ జీఏడీకి అటాచ్ చేసింది. ఇక ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నాను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్గా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ను నియమించింది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 21న ఉదయం 9:46 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సెషన్కు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 22న స్పీకర్ను ఎన్నుకుంటారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుని ఎంపిక చేయగా డిప్యూటీ స్పీకర్పై ఇంకా స్పష్టత రాలేదు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. నేడు ఆయన గవర్నర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత రేపు, ఎల్లుండి అసెంబ్లీ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నిక జరగనుంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ నెల 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఉదయం 10 గంటలకు భేటీ ఉంటుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. 21వ తేదీ కల్లా ఆయా శాఖలకు అవసరమైన ప్రతిపాదనల్ని సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాలని ఆదేశించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాజధానిలో నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం ప్రజావేదిక ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. వచ్చే నెల నుంచి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లను ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వమని చెప్పారు. ఆర్ఎండ్బీ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు ప్రస్తుత పనులపై శాఖ చేపట్టబోయే ప్రాజెక్టులపై చర్చించారు. కిమ్స్ హాస్పిటల్, కలెక్టర్ భవనాల నిర్మాణాలు, RRR నిర్మాణం, హైదరాబాద్ విజయవాడ 6 లైన్ రోడ్డు, హైదరాబాద్ టు బెంగళూరు రహదారి నిర్మాణం అంశాలపై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో టీడీపీ, జనసేన కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారు. సచివాలయం భవనంపై ఉన్న నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో ఉన్న శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను, ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తే ఆటవిక సమాజంగా మారుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎన్నికల ఫలితాల అనంతరం కర్నూలు జిల్లాలో వికృతి చేష్టలు పెరిగిపోతున్నాయి. పత్తికొండ మండలం హోసూరులో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇనుప సుత్తితో విగ్రహం ఎడమ చేతిని విరగొట్టారు. అలాగే పాదాలు, విగ్రహం కింది భాగాన్ని ధ్వంసం చేసేందుకు బలంగా సుత్తితో పగలగొట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ జిల్లాకు వచ్చిన బండి సంజయ్ కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల ముందు ఆలయంలో కట్టిన ముడుపు విప్పి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే తాను మంత్రినయ్యాయని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. జిల్లాలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. వర్షాకాలంలో ఎక్కువగా పైప్ లైన్లు లీకేజ్ కావడం, కలుషిత తాగునీరు తాగడంతోనే ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని సీతక్క తెలిపారు. లీకేజీలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వానాకాలం నుంచి రైతు భరోసా కింద ఎకరాకు 7,500 పథకం అమలు చేయాలని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి విధి విధానాల రూపకల్పన మీద ఉండదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పథకాల అమలుపై ప్రభుత్వం మాట మారుస్తూ జనాలను నమ్మించి మోసం చేస్తుందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి శ్రీనివాస్.
తూర్పు కాపు విద్యార్థులకు ఓబీసీ సర్టిఫికెట్ల విషయంలో నష్టం జరుగుతోందని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ సన్నిధిలో ఎమ్మెల్యే కాకర్ల ఎదుటే భక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు దేవస్థాన పాలన అధికారులు వేలంపాటదారులతో కుమ్మక్కై అధిక రేట్లు నిర్ణయించడం పట్ల భక్తులు నిరసన వ్యక్తం చేశారు. గత రబీ సీజన్లో కరువు పరిస్థితుల కారణంగా 87 కరువు మండలాల్లో 320 కోట్ల నష్టం వాటిల్లినట్లు కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక అందజేసింది. పంట నష్టం 228 కోట్లు కాగా ఇతర రంగాలకు 92 కోట్లు నష్టం వచ్చినట్లు వెల్లడించింది. కర్నూలు జిల్లా కొడుమూరులో 2023-24 సీజన్లో రబీ కరువు పరిస్థితిని సెంట్రల్ టీం సభ్యులు పరిశీలించారు. కొడుమూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దెబ్బతిన్న శనగ, జొన్న, కంది తదితర పంటలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. కరువుతో పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కలికిరి మండలం గంగిరెడ్డిపాలెం, తెల్లపాడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది కేంద్ర బృందం. 2023-24 సంవత్సరంలో జిల్లాలో రబీ సీజన్ పంట నష్టాన్ని అంచనా వేసింది. రైతులు వేసిన పంటలకు జరిగిన నష్ట వివరాలను అధికారులు సేకరించారు. జగిత్యాల జిల్లా సర్వసభ్య సమావేశంలో విద్యుత్ అధికారులు అబాస్పాలయ్యారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామంటూ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ మాట్లాడుతుండగానే పవర్ కట్ అయింది. దీంతో సమావేశానికి వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నవ్వుకున్నారు. మీరు చెప్పిన 24 గంటల కరెంటు ఇదేనా అంటూ ప్రశ్నించారు. అయితే ట్రాన్స్ఫార్మర్ పైకెక్కి తొండ షాక్కి గురికావడంతో ఫ్యూజ్ కొట్టేసిందని విద్యుత్ అధికారులు సమాధానం ఇచ్చారు. మహిళా కానిస్టేబుల్పై లైంగిక దాడి కేసులో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు పోలీసులు. భవానీ సేన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని పరకాల సబ్ జైలుకు తరలించారు. మహిళా కానిస్టేబుల్పై లైంగిక దాడి కేసులో ఇప్పటికే ప్రభుత్వం ఎస్ఐని డిస్మిస్ చేస్తూ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవితో పాటుగా టీడీపీ పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు వర్గీయులు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర వర్గం డిమాండ్ చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కో విద్యుత్ ప్లాంట్కు సంబంధించిన యాష్ పౌండ్ నుంచి అక్రమంగా బూడిదను తరలిస్తున్న 4 వ్యక్తులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు. జెన్కో పవర్ ప్లాంట్ సెక్యూరిటీ అధికారి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు రైడ్ చేసి నిందితులను పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బూడిదను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగరేణిలో బొగ్గు బ్లాకులను వేలం వేయటాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఖండించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిర్ణయం సరైనది కాదన్నారు. గతంలో పలు సందర్భాల్లో ప్రధాని మోదీ, మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పారని గుర్తు చేశారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో నడి రోడ్డుపై ఏర్పడిన ఒక భారీ గుంత హాట్ టాపిక్ గా మారింది. నిత్యం వాహనాలు తిరిగే రహదారిపై ఇటీవల ఒక భారీ గుంత ఏర్పడింది. ఈ భారీ గుంతను పరిశీలించిన గ్రామ ప్రజలు అవాక్కయ్యారు. గుంత లోపల చిన్న గదిలా ఉండటంపై ఆశ్చర్యపోతున్నారు. పూర్వీకులు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కూజాలలో ధాన్యం లేదా విలువైన వస్తువులు దాచేందుకు ఈ గుంతను తవ్వినట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నీట్ పరీక్ష ప్రక్రియలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అద్దె చెల్లించడం లేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. 2018లో కొత్తగా కన్నేపల్లి మండలం ఏర్పడగా శాశ్వత భవనాలు లేకపోవడంతో అద్దె కార్యాలయంలో ఎంపీడీఓ ఆఫీసును ఏర్పాటు చేశారు. గత 26 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో బిల్డింగ్ ఓనర్ ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశారు. తన అద్దె చెల్లిస్తేనే తాళం తీస్తానంటూ తేల్చి చెప్పాడు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి కేజీ 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించడం చట్టరీత్యా నేరమని, గంజాయి సేవించే వారిపై తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం సమీపంలోని గోదావరి నదీ ఘాట్ 1 వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి చెందిన వైదిక బృందం చేత గంగమ్మకు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. వరికి 117 రూపాయలు పెంచగా పత్తికి 501 రూపాయలు, నువ్వులకు 632 రూపాయలు, కందులకు 550 రూపాయలు, రాగులకు 444 రూపాయలు, జొన్నలకు 191 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు మరికొన్ని పంటలకు మద్దతు ధర పెరిగింది. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18వ తేదీన నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్పై కేంద్ర విద్యాశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో నీటి ఎద్దడికి 2 రోజుల్లో ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ మంత్రి ఆతిష్ సింగ్ లేఖ రాసింది. జూన్ 21లోగా కేంద్రం స్పందించకపోతే నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. వాటా ప్రకారం హర్యానా నుంచి ఢిల్లీకి 613 ఎంజీడీ రావాల్సి ఉంది. కానీ 513 ఎంజీడీలను మాత్రమే విడుదల చేశారని తెలిపారు ఆప్ మంత్రి ఆతిష్. అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. సుమారు 15 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం $208 బిలియన్ నికర విలువతో బెజోస్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. $205 బిలియన్ జెఫ్ బెజోస్, $199 బిలియన్ బెర్నార్డ్ అర్నాల్డ్ తర్వాతి స్థానంలో నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల్లో 21% వృద్ధి రేటు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 17 వరకు 4.62 లక్షల కోట్లపై చిలుకు పన్నులు వసూలు అయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. వాటిలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 1.80 లక్షల కోట్లు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తో పాటు వ్యక్తిగత ఆదాయం పన్ను 2.81 లక్షల కోట్లు వసూలయ్యాయని సిబిడిటి వెల్లడించింది. భారత జీడీపీ వృద్ధి అంచనాను రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మార్చింది. ఏడాది మార్చ్ అంచనా 7% 7.2% పెంచింది. ఖర్చు, పెరిగిన పెట్టుబడి ఇందుకు కారణమని తెలిపింది. 2025, 26, 26, 27 ఆర్థిక సంవత్సరానికి ఇది వరుసగా 6.5%, 6.2% వృద్ధి రేటును అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తుందని ఆశిస్తున్నట్లు ఫిచ్ తన గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో తెలియజేసింది. T20 వరల్డ్ టోర్నీలో సూపర్ 8లో భాగంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా తలపడనుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో గెలిచి సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్లో కూడా గ్రాండ్ విక్టరీ కొట్టాలని ప్రాక్టీస్ చేసింది. ఇటు పెద్ద జట్లకు షాక్నిస్తూ సూపర్ 8 చేరుకున్న ఆఫ్ఘాన్ మరో బిగ్ హిట్ కొట్టాలని భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బ్రిడ్జ్ టౌన్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన రెండవ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 325 పరుగులు చేయగా సఫారీలో 321 రన్స్ చేశారు. సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. T20 వరల్డ్ కప్లో సూపర్ 8లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు 18 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 194 రన్స్ చేయగా అమెరికా లక్ష్య ఛేదనలో 176 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ డికాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.